వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. నాగనాథ్ గారు, ధనురాశి వారిని మీరు ధ్యాన రాశి అంటూ ఉంటారు. వాళ్ళలో ఏ క్వాలిటీస్ చూసి మీరు అలా అంటారు? సింబాలిక్ గా చెప్తుంది. ఈ చిత్రంలోనే ఒక విచిత్రం ఉంది సార్, హాఫ్ యానిమల్ హాఫ్ హ్యూమన్ బీయింగ్. సో ఇవి దేనికి చిహ్నము అని ధనురాశి వాళ్ళు ఒకటి గమనించాలి. పరిణామాలు ఆలోచించకుండా చేసేటువంటి సహజ సిద్ధమైనటువంటి కార్యాచరణ చేసే వాళ్ళలో ధనురాశి వాళ్ళు నెంబర్ 1 ఉంటారు. ఈ తలకాయ ఉంచండి, ఇది వ్యవహారం. ఈ వ్యవహారం ఏం చెప్తుంది అంటే పుట్టుక నుంచి ఆఖరి రోజుల వరకు ఈ లక్షణాలు వీళ్ళ తీవ్రత తగ్గదు. సో తగ్గించుకోవడం కోసం వీళ్ళు ఏం చేయాలి జ్యోతిష శాస్త్ర ప్రకారం అంటే? నాగనాథ్ గారు, మరి జనవరి 31, 2026 శని త్రయోదశి మహాపర్వదినం నాడు ఇప్పుడు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ధనుసు రాశి వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక పరంగా ఎలాంటి అభివృద్ధి కలగబోతోంది? విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారి కోసం చెప్పండి. ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తే శని యొక్క ప్రభావం వారి మీద కొంచెం తగ్గి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది అంటే చెప్పండి. తప్పకుండా. హిట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ధనురాశికి నేను ఇచ్చిన టైటిల్ ఏంటి? ధ్యాన రాశి. ధ్యాన రాశి అన్నప్పుడు ధనురాశి వాళ్ళకి, ఈ ధ్యాన రాశి వాళ్ళకి గోచార ఫలం ఏంటంటే, తృతీయ భావం అనేటువంటి కుంభరాశిలో వాళ్ళకి రాహు ఉంటే, చతుర్థ భావంలో మొన్న వక్రి వదిలేసి వక్రి విడుపు శని 29వ తారీఖు నవంబర్ మాసం 2025 నుంచి వాళ్ళకి వక్రి విడుపు నుంచి మళ్ళీ అర్ధాష్టమ శని. శని సుమారు ఇంకో 18 నెలలు శుభ్రంగా అక్కడే ఉంటాడు. ప్లస్ సప్తమ భావంలో శత్రుస్థానమైనటువంటి మిథున రాశిలో గురువు ఉంటాడు. ప్లస్ వీళ్ళ రాశి నుంచి చూసుకుంటే భాగ్యం 9వ వాళ్ళకి కేతు ఉంటాడు. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే అర్ధాష్టమ శని అన్నప్పుడు ధనురాశి వాళ్ళందరికీ ఒక విషయాన్ని గమనించాలి. మీ వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థానాన్ని మీరు బలంగా తీసుకోండి. చాలా మందికి ఏంటంటే అర్ధాష్టమ శని, అష్టమ శని అనుకోగానే ఆయుష్, ఆరోగ్యము, ప్రాణ నష్టము, ప్రాణగండము ఇట్లాంటివన్నీ చెప్తుంటారు అందరూ. మీ వ్యక్తిగత జాతకంలో శని వృషభంలో కానీ, తులాలో కానీ, లేదా స్వయం రాశి అంటే మకరం, కుంభంలో కానీ ఉన్నట్లయితే, ఈవెన్ మీకు మిథునంలో ఉన్నా కానీ నష్టం లేదు శని. ఓకే, ఒకవేళ ఈ శని యొక్క స్థానం మీ వ్యక్తిగత జాతకాలు అలా ఉంటే, సో మీరు ఏదైతే తీవ్రత ఇప్పుడు అర్ధాష్టమ శని అనుకుంటున్నారో, అదే మీకు ఉచ్చస్థానంలో కానీ పరమిత్ర స్థానంలో వృషభ రాశిలో ఉంటే అది మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. కాకపోతే దశా మహర్దశల్ని కూడా చూసుకోవాలి అప్పుడు. సో వీళ్ళకి ప్రతికూల దశలో ఒకవేళ అర్ధాష్టమ శని అప్పుడు వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం, లగ్న భావాన్ని కూడా చూసుకోవాలి. సో వీరు ఏదైతే వీళ్ళు ముఖ్యంగా ధనురాశి వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, విద్యార్థులు, లేకపోతే ఇంకా కళారంగంలోకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఎవ్వరినైనా మీరు వివిధ భాగాలుగా చూసుకుంటే కూడా వీళ్ళకి పోస్ట్ పోన్మెంట్ జరుగుతుంది, డిలే జరుగుతుంది. ఏ ఏరియాలో జరుగుతుందో ఫస్ట్ వీళ్ళు సూక్ష్మంగా గమనించాలి. చూడండి, మీ ఉద్యోగం బాగున్నప్పుడు మీ వ్యాపారంలో నష్టం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మీ వ్యాపారం బాగానే నడుస్తుంది, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, లేదా భాగస్వామితో సమస్యలు ఉన్నాయి, లాభస్థానం బాగానే, మీకు బిజినెస్ బాగానే నడుస్తుంది, ఉద్యోగం బాగానే ఉంది, కానీ పర్సనల్ రిలేషన్ దెబ్బతింటున్నాయి, భాగస్వామితో మళ్ళీ కోర్టు కచేరీలు నడుస్తున్నాయి. చూడండి, ఒక పక్కనేమో వీళ్ళకి అద్భుతమైన జీవితం ఉంటే ఇంకొక పక్కనేమో వాళ్ళకి
ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో కానీ, ఆర్థికంగా కానీ, లాభస్థానంలో కానీ, రకరకాల విద్యార్థులకు తీసుకున్నా కానీ, ఈ కోణాలన్నింటినీ కూడా వీళ్ళు పరిశీలిస్తే వీళ్ళు ముందుగా ఒకటి ఆలోచించుకోవాలంటే ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అన్నప్పుడు శని వీళ్ళకి ధనస్థానాధిపతి అయ్యాడు, తృతీయాధిపతి కూడా అయ్యాడు. సో వీళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మనీ ఒక చోట బ్లాక్ అయి ఉంటుంది మేడం. ఎస్పెషల్లీ లాస్ట్ 1 year నుంచి వీళ్ళు గమనిస్తే వీళ్ళ మనీ లేదా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఎల్స్ వీళ్ళు ఏదైనా ఒక ప్లాట్ కొన్నారు, ల్యాండ్ కొన్నారు, అది ఏదైనా లిటిగేషన్ ప్రాబ్లంలో ఉండొచ్చు. ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ల్యాండ్, కన్స్ట్రక్షన్, ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ల్యాండ్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ ఏరియాస్. సో చాలా మంది చూడండి, వాళ్ళు అపార్ట్మెంట్ లో డబ్బులు కట్టేసి లేకపోతే ల్యాండ్ కొనుక్కొని ట్రై చేసినప్పుడు తర్వాత లిటిగేషన్ అని బయటపడి కోర్టు చుట్టూ తిరగడమో, సెటిల్మెంట్, లేకపోతే మీరు ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర వీళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ డబ్బులు తీసుకుంటారు తెలుసు కదా మీకు. 10% ఇస్తారు, 8% ఇంట్రెస్ట్ ఇస్తారు అని చెప్పి చాలా మంది లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఇప్పుడు ప్రతికూలమైనటువంటి టైం ఉంటుంది మేడం. అయితే వీళ్ళు ఒక విషయాన్ని కూడా గమనించాలి, ఏంటంటే కేవలం అర్ధాష్టమ శని అనగానే అర్ధాష్టమ శని కాబట్టి ఈ 2.5 సంవత్సరాలు మనం శనిని శాంతింపజేసేటువంటి కార్యక్రమాల్లో తైలాభిషేకంతో పాటు నువ్వుల నూనె, ముఖ్యంగా త్రయోదశి కాలంలో, ప్రదోష కాలంలో అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తారు. వీటి వల్ల నా జీవితంలో ఏం మార్పు రావట్లేదు, ఫ్రస్ట్రేషన్, కిల్విల్ పాండే లాగా ఫ్రస్ట్రేషన్ కానీ రిజల్ట్ లేదు. అలాంటప్పుడు వీళ్ళకి భాగ్యస్థానంలో గోచారంలో ఉన్నటువంటి కేతువును కూడా వీళ్ళు గమనించాలి. భాగ్యస్థానానికి అధిపతి ఎవరు? రవి. ఈ భాగ్యస్థానానికి సంబంధించినటువంటి రవిగ్రహము మీ వ్యక్తిగత జాతకంలో ఎక్కడుందో చూడండి. ధ్యాన రాశి అని ఎందుకు చెప్పానో మీకు ఇప్పుడు చెప్తాది. ధ్యాన రాశి అంటే ధ్యానం ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ బీయింగ్ కంప్లీట్లీ ఇన్ టు ద స్టేట్. యు ఆర్ హియర్, కంప్లీట్లీ యు ఆర్ హియర్. దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్. Your application levels are tremendous at the situation, spontaneously. So అది యాక్చువల్లీ ధ్యానం. మనం కళ్ళు మూసుకొని వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ లేకపోతే రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఇది వేస్ట్. ఇది ఓన్లీ కేవలం యు ఆర్ ప్రిటెండింగ్ టు బి ఇన్ టు ద ధ్యానం. ధనురాశి వాళ్ళు చేసే ప్రతి పనిలో ధ్యానం ఉంటుంది మేడం. అంటే వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి అందులో అంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తారు. ఇది వాళ్ళకి ఎటువంటి ప్రతికూలమైనటువంటి దశ, ఎటువంటి ప్రతికూలమైన అంతర్దశ, ఎటువంటి ప్రతికూలమైన భక్తి అంతరం కూడా వాళ్ళకి అనుకూలంగా మారుస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ వన్ స్మాల్ సెల్ఫ్ రియలైజేషన్ ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో మీరు రవి యొక్క స్థానాన్ని ఎంచుకోండి ఫస్ట్. ఇప్పుడు భాగ్యంలో మీ కేతు కూడా ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ 2025 మే ఆల్మోస్ట్ 16th ఆ 21st నుంచి రాహుకేతు సంచారం జరిగింది మేడం. అంటే మీనంలో నుంచి కుంభంలోకి వచ్చాడు. సో భాగ్యము అంటే ఏంటి మేడం, గతంలో వాళ్ళు ఏదైతే 1.5 year నుంచి వాళ్ళు ఏదైతే వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నారో ఏ డిఫరెంట్ ఏరియాస్లో నేను చెప్పాను, వాటికి సంబంధించినటువంటి వాటిలో ఇప్పుడు వాళ్ళకి క్లియరెన్స్ వస్తుంది. ఎందుకు? భాగ్యంలో కేతు ఇస్ మోస్ట్ పవర్ఫుల్. కుంభరాశిలో రాహు ఇస్ వెరీ పవర్ఫుల్ దాన్ ద పొజిషన్ ఇంటూ ద వృషభ రాశి. చాలా మంది పుస్తకాలు ఏం రాస్తారు, వృషభంలో వచ్చా వృశ్చికంలో కేతు నీచని రాస్తారు. అదే మీరు రాహుని కనుక కుంభరాశిలో చూడండి, అన్ని సెన్సేషన్స్ ఉంటాయి, సర్ప్రైజింగ్స్ ఉంటాయి. అంటే మీరు ఎప్పుడు ఊహించని ఇల్లు కొనేస్తారు, ఊహించని విధంగా డబ్బులు వస్తాయి, ఊహించని పదవి వస్తుంది, ఊహించకున్నటువంటి రిసోర్సెస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి. సో అది సెన్సేషన్, ప్రతి మనిషి కోరుకునేది అదే కదా. కేతు ఏం చేస్తాడు మేడం, మిమ్మల్ని ఎప్పటి నుంచో మీరు ప్రొలాంగ్ అయిపోయినాయి, మీరు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పరం సేవ ఇవన్నీ అనుకుంటారు. చాలా మంది తిరుపతికి వెళ్ళి సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు, వాలంటీర్ తెలుసు కదా మీకు. అటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి టైం కూడా ఇప్పుడు ఇదే. ముఖ్యంగా ఈ మే మాసం నుంచి చూడండి 18 నెలలు ఇది మీకు అనుకూల దశ. అయినప్పటికీ మీకు అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందంటే మీకు దశమ భావం మీద ఉంటుందండి. శని దృష్టి అంటే గోచారంలో మీకు శని దృష్టి ఉండదు. చాలా మంది గోచారంలో కూడా చెప్పేస్తున్నారు. మీ వ్యక్తిగత జాతకంలో శని దృష్టి లగ్న భావం మీద కానీ, చతుర్థ భావం మీద కానీ, సప్తమ దశమ భావాల మీద ఉంటప్పుడు ఇది పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే అనాలిసిస్ పనిచేస్తుంది. సో వీళ్ళ వ్యక్తిగత జాతకంలో రవి యొక్క స్థానం ఎక్కడుందో ఫస్ట్ చూసుకోవాలి. వాళ్ళ జన్మ లగ్నాత్, ఇది కేవలం వ్యక్తిగత జాతకంలో గోచారం సంబంధం. జన్మ లగ్నాత్ లేదా రాశి, ధనురాశి నుంచి రవి యొక్క స్థానము లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో కనుక ఉంటే ఇప్పటి వరకు వీళ్ళకి ప్రతికూలమైనటువంటి టైం కూడా ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్న కేతు వాళ్ళు అనుకూలంగా మారుతుందని చెప్పా కదా. ఒకవేళ వీళ్ళు ఈ ఊహలు ఆచరణాత్మకంగా ఉండేవి కాకుండా వీళ్ళు ఊహించిన వాటి మీదే వీళ్ళు వర్క్ చేస్తారు మేడం. ధనురాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు రిస్క్ కి వెనక్కి పోరు, అడ్వెంచర్ కి వెనక్కి పోరు. ఎందుకు అంటే వీళ్ళు ఏదో చాలా రిస్క్ అడ్వెంచరస్ అని నేను అనుకున్నా, తీరా వస్తే పీరుకోళ్ళు భయస్తులు.
అన్ని రకాల భయాలు అపోహాలు ఉంటాయి, తొందరగా ముందుకు వెళ్ళరు, చాలా ఇంట్రోవర్ట్స్ వెళ్ళు, ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ అనాలిసిస్ చేయరు, ఎక్కువ మనసులో ఉన్న భావం చెప్పరు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి అవుట్లుక్ చిన్నగా ఉండడం వల్ల, అంటే దూరదృష్టి తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఏదైనా కానీ, ఇప్పుడు మీ అవుట్లుక్ తక్కువ ఉంది మేడం, మీకు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ స్విమ్మింగ్ చేసేది ఉంది, ఆ చెరువు ఎంత పెద్దగా ఉంది, 10 కిలోమీటర్లు ఉంది అనుకుందాం, మీ డిస్టెన్స్ ఆఫ్ థింకింగ్ ఎంత ఉంది అన్న దాని వల్ల మీ ఎంతోసాసం ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది. సో వీళ్ళకి ఆ దూరదృష్టి లేకపోవడమే అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది మేడం. ముఖ్యంగా వేరే ప్రాంతాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, రిస్క్ తీసుకోవాలి, వేరే ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫైనాన్సెస్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఇన్నోవేషన్, అంటే కొత్తవి ఏదైనా చేయాలనుకున్నా ఆర్థిక పరమైన విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా దే షుడ్ బి వెరీ కేర్ఫుల్, కేర్ఫుల్ ఉండాలి. కేవలం ఇప్పుడు మనకు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి మనం ఏదో యాంత్రికంగా ఏదో చేసుకుంటూ వెళ్తున్నాము. మన జాతకంలో రవి యొక్క స్థానం ఏమి ఇస్తాడో కూడా ఆల్రెడీ ప్రతి రాశికి చెప్తున్నాను. మీ హోదా గుర్తింపు ఈ ధనురాశి వాళ్ళకి అంతర్లీనంగా ఏముంటుంది తెలుసా మేడం, ప్రపంచానికి నేను ఒక గురువు లాగా ఉండాలి, ప్రపంచానికి ఒక ప్రొఫెసర్ లాగా ఉండాలి. సో కాబట్టి నేను అందరికీ నో చెప్పకుండా నేను సర్వీస్ చేస్తాను, సలహాలు ఇస్తాను, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు నా నెత్తినేసుకుంటాను. మన సామర్థ్యానికి మించినటువంటి పనులు మనం చేసిన ఆలోచన విధానం పెంచుకుని జరిగేది ఏంటి? మీకు డిప్రెషన్ రావడం, లేట్ అయిపోవడం, పోస్ట్పోన్ అవ్వడం, సమాజంలో మీరు కోరుకునే వ్యక్తులు మీకు రివర్స్ అవ్వడం, థ్యాంక్లెస్నెస్. అర్ధాష్టమ శనిలో గమనించాల్సింది ఏంటంటే మీరు ఎవరికైతే సర్వీస్ చేస్తారో వాళ్ళ కృతజ్ఞత భావంతో ఉండరు. సో ధనురాశి వాళ్ళకి కావాల్సింది ఏంటి మేడం, మీరు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ డబ్బులు పనికొచ్చాయి గురువు గారు, మీరే మాకు దేవుడు అంటే చాలు, గుర్తింపు కావాలి, మెల్లగిస్తాడులే అని వదిలేస్తారు. సో అర్ధాష్టమ శని ముఖ్యంగా ధనస్థానాధిపతి, తృతీయాధిపతి అంటే శని పోర్ట్ఫోలియోస్ అవుతున్నాయో వాటికి సంబంధించిన అడ్వెంచర్, గోయింగ్ అబ్రాడ్ అండ్ ట్రావెలింగ్ అబ్రాడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎల్స్ ఎంప్లాయ్మెంట్, ఎనీథింగ్ రిలేటెడ్ టు మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. కారణం ఇవన్నీ అయ్యుండొచ్చు, ఏవి? డబ్బు, ఉద్యోగం, విద్య, రిస్క్, వీటికి సంబంధించిన ఏ విషయాల్లో అయినా కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంచెం దూరదృష్టి పెంచుకోవడం అన్నది చేయాలి. లేదా రవిగ్రహం యొక్క పోర్ట్ఫోలియో వీళ్ళకి క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే మీ ఊహలు, సామర్థ్యము ప్లస్ ఇంకోటి మీ కళలు, సామర్థ్యము ప్రతిదీ కూడా మీ ముందుకి అద్దంలాగా వస్తుంది. సో అందులో మీకు ధనస్థానాధిపతి శని అయ్యాడు, కుటుంబ స్థానాధిపతి, వాక్స్థానాధిపతి కూడా అయ్యాడు. సో మొండితనము, మీ యొక్క వాక్ వల్ల వచ్చేటువంటి సమస్యలు, భాగస్వామి సమస్యలు, ఇవన్నీ కూడా వీళ్ళకి పెరిగే ఛాన్స్ ఉంటుంది. మూలాలు ఏంటి కారణం దానికి? ఓన్లీ బికాస్ ఆఫ్ టు రిమైన్ ఆల్వేస్ ఏ ప్రైడ్ పర్సనాలిటీ. ఈ యొక్క ఆలోచనలోంచి వీళ్ళు కనుక డిస్కనెక్ట్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఎంత తీవ్రమైనటువంటి దశ నడుస్తుందో, అంత దశ నడుస్తుందో వాటి నుంచి వీళ్ళు విడుపు పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. నాగనాథ్ గారు, ఒక ధనుసు రాశి వారే కాకుండా ఈ 12 రాశుల వారిని పక్కన పెడితే మనకి ప్రతి మనిషికి జీవితంలో కొన్ని కర్మఫలాలు ఉంటాయి, కొన్ని కష్టాలు అనుభవించాలి మానవ పుట్టాక అని కొంతమంది అంటూ ఉంటారు. కర్మఫలాల్లో భాగంగానే మనం అనుభవించే ఈ సమస్యలన్నీ, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, వైవాహిక సమస్యలు కానీ అన్నీ కూడా కర్మఫలాలే అని అంటూ ఉంటారు. మరి అటువంటిప్పుడు శనిని ఎందుకు బ్లేమ్ చేస్తుంటుంది ఆస్ట్రాలజీ అంటే ఏం చెప్తారు? జ్యోతిష శాస్త్రంలో చంద్రుడిని మనుకారకుడు అంటారు, రవి ఆత్మకారకుడు, శని కర్మకారకుడు. గుర్తుపెట్టుకోండి, శని గ్రహం అంటేనే కర్మ. కర్మ ఈజ్ నాట్ డిటాచ్డ్ ఫ్రమ్ సాటర్న్ ఇన్ అస్ట్రాలజీ. అస్ట్రాలజీ విల్ టెల్ యూ హౌ టు పర్ఫార్మ్ కర్మాస్. అంటే ఏంటి, మీకు చాయిస్ ఉన్నట్టా లేదా? మీరు కర్మల్ని ఎలా ఆచరించాలో చెప్తుందంటే ఏంటి అన్న కదండి. మీ ముందు కూల్ డ్రింక్ ఉంది, మినరల్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, యూ హ్యావ్ చాయిస్ కదా. సో కర్మల్ని ఆచరింపజేసే విధానం చెప్తుంది అంటే జ్యోతిష శాస్త్రము సంపూర్ణంగా ఫలిత సిద్ధాంతము లేదా విధికి సంబంధించింది కాదు అన్నది శనిగ్రహం మీద ఎక్కువగా రీసెర్చ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా మందికి ఏంటంటే దాన్ని టచ్ చేయడానికి భయపడతారు, విధి గురించి మాట్లాడడానికి భయపడతారు, కొంతమందికి అవగాహన ఉండదు. ప్రతిదీ విధికి ఆపాదిస్తారు. ఎందుకు అంటే ఈజీ కదా. మీ ఫెయిల్యూర్స్కి, మీ లైఫ్లో అన్సర్టనిటీస్కి మీ రోల్ ఎంత వరకు అన్నది అద్దం ముందు నుంచో పెట్టేది ఎవరు? శని. మనం అద్దం ముందు నుంచోము, కేవలం తలక దూకోవడానికి, మేకప్ వేసుకోవడానికి, డ్రెస్ వేసుకోవడానికి మాత్రమే అద్దం వాడతాము. ఆ అద్దం వేరండి. జీవితం అనే అద్దాన్ని, పరిస్థితులు అనే అద్దాన్ని తీసుకొచ్చి మీ ముందు నుంచే పెట్టేవాడు శనిగ్రహం. ఆ పరిస్థితుల నుంచి పారిపోవాలనుకునేవాడే ఒక సామాన్యుడు. అర్థమైంది? కాబట్టి వాడు ఏం చేస్తాడు, పరిహారము అన్న పదాన్ని సృష్టించుకున్నారు, సంప్రదాయాలు అనే పదాన్ని సృష్టించుకుంటారు. నేను వాటికి వ్యతిరేకం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే నాగనాథ్ గారు మీరు పరిహారాలు చెప్పరు,
సంప్రదాయాలు చెప్పరు అని. అవును. నేనే రోజు పొద్దున సంధ్యావందనం చేయకుండా ఏం తిన్నాను. సో నేను పాటిస్తాను, కానీ ఏ అవగాహనతో పాటిస్తాను. నా జీవితంలో సక్సెస్ కావాలంటే నేనేం చేయాలి, నా జాతకం ఏం చెప్తుంది, ఆ కనీస అవగాహన అన్నది మీకు జ్యోతిష్యంలో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఎలా? దశ మహర్దశల వల్ల, చంద్రుడి యొక్క స్థానాన్ని వల్ల, ఇంకా వ్యక్తిగత జాతకాల్లోకి వెళ్తే మీ లగ్న భావం వల్ల. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు నా జీవితంలో ఏం జరిగిన అంతా విధి, నేను ఏమి చేసుకోలేను, నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను ఒట్టిగా కూర్చోవాలి, పరిస్థితులు విషమించినప్పుడు నేను ఎక్కడికో గుళ్ళు గోపురాలకి హిమాలయాస్కి వెళ్ళిపోతాను, పరిస్థితులు బాగున్నప్పుడు నా అంత తోపు లేడు తురుంకాన్ లేడు అని కాలు మీద కాలేసుకుంటాను. ఎలా కన్విన్సింగ్ అది? అందుకే శని కర్మల్ని ఆచరింపజేస్తూ ఒక అవగాహన క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు ఒకటిస్తే, మీరు కర్మల్ని ఆచరింపజేయరు మేడం, కర్మల్ని చెప్పుడు తప్పుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది? ఆరోగ్య సమస్యలు. ఒక మనిషిని ఫిజికల్గా మీరు డిస్టర్బ్ చేస్తే చాలు మేడం, వాడు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు. ఒక యాక్సిడెంట్ అయిన వాడికి ఏం ఆలోచన ఉంటుంది? ఎంత తొందరగానే రికవర్ అవ్వాలి, అవునా? సర్జరీ అయిన వాడికి సడన్ గా డయాబెటీస్ వచ్చినాయి. సో ఇవన్నిటికి శరీరమే మూలం. సో అందుకే శని జాతకంలో ఉన్నప్పుడు ఎందుకు ఆరోగ్య సమస్యలు చెప్తాను మేడం? ఆరోగ్యం అంటే దేనికి వస్తుంది? బాడీకి, అవునా కదా? సో కాబట్టి శని 2 రకాలుగా కూడా టెస్ట్ చేస్తాడు. శని మహర్దశలో కానీ శని అంతర్దశలో కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనిషిలో ఒక విచిత్రమైనటువంటి స్వభావం వస్తుంది. ముఖ్యంగా అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి ఈ ధనురాశి వాళ్ళు కూడా గమనించాలి. మీకు సడన్ గా యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఒంటరితనం స్టార్ట్ అవుతుంది, ఒక్కళ్ళుగా ఉండడానికి అలవాటు పడతారు, ఒక్కళ్ళని మీకు మీరే క్వశ్చన్ వేసుకుంటారు, మీకు మీరే ఆన్సర్ చెప్పుకుంటారు. యు ఆర్ ద టీచర్, యు ఆర్ ద లెక్చరర్, యు ఆర్ ద స్టూడెంట్, యు ఆర్ ద ప్రొఫెసర్, యు ఆర్ ద వైస్ ఛాన్సలర్. ఈవెన్ ఒక చోట స్తబ్దంగా ఉండి వెయిట్ పెరుగుతారు, ఒబేస్ వచ్చేస్తుంది, ఆరోగ్య సమస్యలు. గ్రాడ్యువల్గా ఏమవుతుంది? మూడ్ స్వింగ్స్ వస్తాయి, డిప్రెషన్లోకి పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ అర్ధాష్టమ శనిలో జరుగుతున్నాయా, సప్తమ శనిలో జరుగుతున్నాయా అన్నప్పుడు ఏ కారణాల వల్ల జరుగుతుంది, దాన్ని మీరు అలర్ట్గా చేయడం వల్ల ఏమవుతుంది? వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు కదా, వాటి నుంచి మీరు మెరుగుపడచ్చు కదా. అదే చెప్పేదే అర్ధాష్టమ శని. శనికి సంబంధించిన ఏ స్థాయి అయినా అది చెప్తుంది. అర్ధాష్టమ శని అంటే చతుర్థ భావంలో ఉంటాడు వీళ్ళకి. సో ఎవరైనా శని ఎవరు? మీకు ధనస్థానం, డబ్బుతోనే కదా మేడం, ధనం మూలం ఇదం కదా. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ ద ఫైనాన్సెస్ అండ్ ప్రాస్పారిటీ, ఫైనాన్షియల్ ప్రాస్పారిటీ. ధనస్థానాధిపతి, వాక్స్థానాధిపతి, వ్యవహారం, ఇంటెలిజెన్స్, ఐక్యూ అంతా సెకండ్ హౌస్. కాబట్టి వీళ్ళ తెలివితేటలు, అతి ఉత్సాహము, ఎవరి మాట వినకపోవడం, తోచింగ్ చేయడం, ఈ లక్షణాలు ఉన్న ధనురాశి వాళ్ళకి ఎవరికైనా కానీ శని ఇప్పుడు మళ్ళా తిప్పుతాడు. కాబట్టి ఎందుకు తిప్పుతున్నాడు? ఏదో కారణం తప్పు నీలో ఉంది కాబట్టి తిప్పుతున్నాడు. నువ్వు ఏదో ప్రకృతికి విరుద్ధమైన పని చేస్తున్నావు. ప్రపంచమే కాదు మేడం, మీరు ఇందాక అన్నారు కదా ధనురాశితో సంబంధం లేకుండా శని యొక్క స్థానం అడిగారు. ప్రపంచంలో ఇవాళ ఎవరైనా ఒకళ్ళ మాట విని, లేదా అవతలవాడు చెప్పేది ప్రశాంతంగా విని మాట్లాడి అర్థం చేసుకునే సహనం ఉందా? ప్రతి ఒక్కళ్ళకి అర్హతతో సంబంధం లేని గుర్తింపు కావాలి, అర్హతతో సంబంధం లేనటువంటి గుర్తింపు, అట్ ద సేమ్ టైం పొజిషన్ కావాలి. ప్రతి ఒక్కడు జీవితాన్ని శాసిస్తేస్తున్నట్టు, లైఫ్లో ఏదో తనకు తోచిందే కరెక్టు, తాత్కాలికమైన అవగాహన, ఓవర్ ఎంతూజియాజం, ఓవర్ క్రిటికల్ నేచర్, దేంతో అడ్జస్ట్ కాను, కాంప్రమైజ్ కాను, కొంతకాలం కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ లైఫ్లో ఎక్సెల్ అవ్వాలంటే ఓపిక లేదు. మరి అలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు మనకి ఎవడో ఒకడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి ఒక సమస్య క్రియేట్ అయినప్పుడు దాన్ని పరిష్కరించుకోవచ్చు కదా. అప్పటి వరకు నేను తోపని దుర్ముఖాన్ని విరవిగినప్పుడు అప్పటిదాకా ఏమైంది మరి? ముఖ్యంగా మేడం కమింగ్ బ్యాక్ టు ద ధనురాశి, అర్ధాష్టమ శని అంటేనే ధనురాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, బిఫోర్ గోయింగ్ ఫర్ త్రయోదశి, శని త్రయోదశి, వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు చాలా కష్టపడతారు. నిజాయితీగా గురువు చెప్పిన వాటిని చాలా ఒబీడియంట్గా చేస్తారు. వీళ్ళు అపారమైన విలువలు ఉంటాయి వీళ్ళకి. ఒక మనిషి వెనక కూడా చాలా విలువలతో కూడా మాటలు మాట్లాడతారు. స్నేహానికి, కుటుంబ సభ్యులకి చాలా ప్రయారిటీ ఇస్తారు. వీళ్ళకున్న సమస్య ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు వీళ్ళకి ఆర్గనైజ్డ్గా ఉంటారు మేడం. డిసిప్లైన్, ఆర్గనైజ్ అన్నది వాళ్ళ ఓన్ డిసిప్లైన్, వాళ్ళ ఓన్ ఇన్స్టింక్ట్ని ఫాలో అవుతారు తప్ప అక్కడ సందర్భానికి తగ్గట్టుగా వీళ్ళు మౌల్డ్ కాలేరు. మీరు ₹1 కోటి ఇచ్చిన వాళ్ళకి లక్షణం రాదు. బికాస్ దే ఆల్వేస్ లవ్ టు బి ఇన్స్టింక్టివ్, అంటే వాళ్ళకి ఏం తోస్తుంది. శని వచ్చి ఏం చేస్తాడు? నో, యూ హ్యావ్ టు ఫాలో దిస్ డిసిప్లైన్, ద నేచర్ డిసిప్లైన్, ఎన్విరాన్మెంటల్ డిసిప్లైన్, ఫ్యామిలీ డిసిప్లైన్,
యువర్ అంబిషన్ ఓరియంటెడ్ డిసిప్లిన్. ఇది తీసుకొచ్చి ముందర పెట్టినప్పుడు అక్కడే వీళ్ళకి సమస్య మొదలవుతుంది. అది చెయ్యలేక ఈజియెస్ట్ మెథడ్ ఏంటి మనకి? శని త్రయోదశి రోజు తైలాభిషేకం, నువ్వులు, అన్నదానం, ఇవి ఈజీ. మరి ఇవి ఆచరించడం వల్ల ఎందుకు ఫలితాలు రావట్లేదని మీరు ఇందాక కూడా అడిగారు. ఎందుకు వస్తాయి మేడం? ప్రకృతి ఏం చెప్తుంది? శని క్రమశిక్షణకి, నిజాయితీకి, వీటన్నిటికి అధిపతి అన్నప్పుడు ధనురాశి వాళ్ళకి 2 గొప్ప లక్షణాలు ఉంటాయి. ఒకటి, దే ఆర్ వెరీ సిన్సియర్ అట్ దేర్ అప్లికేషన్, అంటే పని చేయి. రెండోది, హార్డ్ వర్కింగ్ వాళ్ళు, వాళ్ళ కష్టానికి ఎప్పుడు వెనక్కి ఇవ్వరు. మూడో ఆస్పెక్ట్ ఏంటి? ఆర్గనైజింగ్. ఈ ఆర్గనైజింగ్ అన్నది వీళ్ళకి శని ఖచ్చితంగా నేర్పుతాడు. ఇందాక కూడా చెప్పానంటే మేడం, రవి యొక్క స్థానం చెక్ చేసుకోండి. రవి యొక్క స్థానం చెక్ చేసుకోండి. ఎనీథింగ్ రిలేటెడ్ టు ది ఐడెంటిటీ, అన్వాంటెడ్ ఐడెంటిటీ, ట్రయింగ్ టు ఇంప్రెస్ పీపుల్ అన్వాంటెడ్లీ విల్ డెఫినెట్లీ టీచ్ యూ ఎ లెసన్. ఒక రకంగా రవి మిమ్మల్ని ప్రేరేపించి మీకు ఒక అహంకారాన్ని పెంచుతుంటే, మీరు ఒక హ్యుమానిటీ, డిసిప్లైన్, డౌన్ టు ఎర్త్ నేచర్, మోడెస్టీ డెవలప్ చేసేవాడు శని. మనకి ఇవి ఇష్టం లేదు, నేను ఇలానే ఉంటాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిపర్కేషన్స్ దానికి ఉంటాయి. సో త్రయోదశికి ముందు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మనం ఇంట్లో వంట చేస్తాం కదా మేడం, అలా మనము శ్రమతో చేసేటువంటి వంట దానం చేయడం, వండింది, అది కూడా చాలా పేదవాళ్ళకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి చేయాలి. ఎందుకంటే మీకు ఎంత మానవత్వాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో, ఎంత మీరు ఆచరిస్తారో, అంత ఇంటెన్సిటీ, శని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇది జ్యోతిషంలో ఉండదు. అంటే అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, టెంపుల్కి సంబంధించిన సర్వీసెస్ కూడా చేయొచ్చు. అలంకరణ దగ్గర నుంచి, మీరు టాయిలెట్లు క్లీన్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి. బట్ వీళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు ఒక విషయం గమనించాలి, అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, ముఖ్యంగా ఆడవాళ్ళకి. చాలా మంది గుడికి వెళ్ళేటప్పుడు ఫుల్ అలంకరించుకొని పోతారు. ఏదైనా ఎంత సింపుల్గా వెళ్ళాలంటే, అక్కడ చూసే వాళ్ళకి ఈమె ఇక్కడ పని మనిషా లేకపోతే భక్తురాలా? పని మనిషి కూడా భక్తురాలే ఉంటుంది అనుకోండి, వేరే విషయం. అంటే అంత సింపుల్గా వెళ్ళాలి. అది గుడికి సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు చేయండి. ఎనీథింగ్ రిలేటెడ్ టు ద టెంపుల్ యాక్టివిటీ మీరు చేయండి. మీరు అక్కడ ఊడుస్తారా, టాయిలెట్ క్లీన్ చేస్తారా, అలంకరణ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా కార్యక్రమాల్లో మీరు ఒక సహాయం లాగా ఒక భూమికగా ఉంటారా, మీ ఇష్టం. బట్ ఇది ఒకటి. రెండోది, మీరు వండింది, మీ ఇంట్లో వంట చేసింది దానం చేయడం వల్ల, ఇది కూడా ఎప్పటి నుంచి మేడం వీళ్ళు సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, ఈ రోజుల్లో త్రయోదశికి ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అంతర్దశకాలం శని కావచ్చు, కుజ కావచ్చు, రాహు కావచ్చు, ప్రతికూలమైనటువంటి దశ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. యొక్క శని యొక్క ప్రభావం మహర్దశలో కూడా ఉన్న, అంతర్దశలు ఉన్నా కానీ తీవ్రత తగ్గే అవకాశం బలంగా ఉంటుంది. నాగనాథ్ గారు, ధనురాశి వారిని మీరు ధ్యాన రాశి అంటూ ఉంటారు. వాళ్ళలో ఏ క్వాలిటీస్ చూసి మీరు అలా అంటారు? వాళ్ళకి కనీసం ఈ క్వాలిటీస్ మాలో ఉన్నాయి, మనది ధ్యాన రాశి అని వాళ్ళకి ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా? ఎవరైనా గ్రహించారా ఇప్పటి వరకు? సింబాలిక్గా చెప్తాను మీకు, మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రంలోనే ఒక విచిత్రం ఉంది సార్. ఏముంది ఈ చిత్రంలో? మీకు ఏం కనిపిస్తుంది? ఒక మనిషి, ఒక గుర్రం. అవునా? అంటే హాఫ్ యానిమల్, హాఫ్ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిలో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి శరీరం, అంటే మనం శరీరం అని నిర్ధారించుకోవడానికి ఉండేటువంటిది కేవలం ఒక రూపం ఉంది. మిగతాదంతా అంటే మన లోవర్ బాడీ అంతా కూడా ఒక గుర్రం, అంటే ఒక యానిమల్ కి చిహ్నం. సో ఇవి దేనికి చిహ్నము అని ధనురాశి వాళ్ళు ఒకటి గమనించాలి. ఏంటంటే, ఈ భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినటువంటిది అంతా కూడా మనిషికి ఇప్పటికి కూడా, అంటే మనకి ఏళ్ల తరబతి, అంటే హ్యూమన్ ఎవల్యూషన్ నుంచి ఇన్ని వందల వేల సంవత్సరాలు అయినప్పుడు కూడా మనిషిలో సహజ సిద్ధంగా ఉండేటువంటి కొన్ని యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా అవి యానిమల్ ఇన్స్టింక్ట్స్ అని ఎందుకు అంటున్నానంటే, మన బ్రెయిన్ నుంచి మన బాడీకి సిగ్నల్ రాకుండా కూడా మనం చాలా పనులు చేస్తాం. సో వీళ్ళల్లో సహజ సిద్ధంగా ఉండేటువంటి లక్షణం ఏంటంటే, వాళ్ళకి ఏమి తోచితే దాని మీద విచక్షణ, పరిణామాలు ఆలోచించకుండా చేసేటువంటి సహజ సిద్ధమైనటువంటి కార్యాచరణ చేసే వాళ్ళలో ధనురాశి వాళ్ళు నెంబర్ 1 ఉంటారు. సో దానికి చిహ్నం ఏంటంటే, వీళ్ళ లోవర్ బాడీ ఏదైతే ఉందో యానిమల్కి సంబంధించింది గుర్రం, దీనికి సంబంధించింది ఉంటుంది. ఈ తలకాయ చూడండి, ఇది వ్యవహారం. ఈ వ్యవహారం ఏం చెప్తుంది అంటే, మనం మెదడు మేడం. అందుకే చెప్తారండి మేనేజ్మెంట్ సైకాలజీలో ఏమంటారంటే, ఇది వాడేవాడు స్మార్ట్ వర్కరు, లోవర్ బాడీ అంటే కాళ్ళు, అంటే శ్రమని నమ్ముకునేవాడు హార్డ్ వర్కర్ అని చెప్తారు.
ఓకే. సో వీళ్ళు మీరు చూడండి, ఇది హార్డ్ వర్కింగ్, ఇది స్మార్ట్ వర్కింగ్. అంటే వీళ్ళు అంటే బుద్ధితో చేసేది ఎంత భాగం ఉంది ఇందులో ఇక్కడ 50-50. ఇందులో చూడండి, మీకు ఇది 50% కనిపిస్తుంది. అంటే వీళ్ళల్లో యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, అంటే అట్ ద సేమ్ టైం బయట ప్రపంచానికి సంబంధించినట్టు అవగాహన, ఆలోచన, అనుభవంతో నేర్చుకోవడం, ఆ నేర్చుకున్న వైఫల్యాల నుంచి రిఫ్లెక్ట్ అవ్వడం, ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి మనుషులకి అనుభవం ద్వారా, ఆలోచన ద్వారా వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. ఇది ప్రకృతిబద్ధంగా ప్రతి మనిషికి ఉంటాయి మేడం. యానిమల్ ఇన్స్టింక్ట్స్ లేకుండా మనిషి ఉండడు. ఈవెన్ మోడర్న్ సైన్స్ కూడా ఏమని చెప్తుందంటే, సెక్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ యానిమల్ ఇన్స్టింక్ట్. అది మనిషి యొక్క సహజ సిద్ధమైనటువంటి లక్షణం, అది పూర్తిగా కాదని చెప్తుంది. ఏంటి, పుట్టుకతో వచ్చేటువంటి లక్షణము అని చెప్తుంది. సో ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఈ లక్షణాలు వీళ్ళకి పుట్టుక నుంచి ఆఖరి రోజుల వరకు ఈ లక్షణాలు వీళ్ళ తీవ్రత తగ్గదు. సో తగ్గించుకోవడం కోసం వీళ్ళు ఏం చేయాలి జ్యోతిష శాస్త్ర ప్రకారంగా అంటే, వాళ్ళ రాశి స్వభావం ఏంటి, ఆ స్వభావాన్ని వాళ్ళు ఎలా మెరుగుపరుచుకోవాలి, ఆ మెరుగుపరుచుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి ఏంటి, ఏ భావాలు వాళ్ళకి దెబ్బతిన్నాయి, ఏ భావాలు వాళ్ళకి బలంగా ఉన్నాయి అన్న విషయాన్ని అవగాహనతో పెంచుకుంటే, వాళ్ళ రాశికి ఈ సింబల్ ఎందుకు ఏర్పడింది, దాని అవగాహన లేకుండానే మనం పుడతాము, పెరుగుతాము, మనం కాలం కూడా చేస్తాం. కానీ ఈ మధ్యలో జరిగే యుద్ధం ఏంటి అంటే, మానసిక సంఘర్షణ, నిర్లిప్తత, అసంతృప్తి, బాధ, దుఃఖం, వీటి నుంచి ఓవర్కమ్ చేయడం కోసమే మన పూర్వీకులు జ్యోతిష శాస్త్రంలో ఉన్న ద్వాదశ రాశులన్నిటికీ కూడా ఒక్కొక్క చిహ్నాన్ని ఇచ్చారు. ఆ చిహ్నమే వాళ్ళ స్వభావం. అందులో ధనురాశి వాళ్ళ స్వభావం ఇది. సూపర్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగనాథ్ గారు.